పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో అత్తిలి మండలం ఎంపీసీ స్థానం కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోవడం ఇక లాంఛనమే అని తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ అన్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి 3 ఎంపీటీసీ సభ్యులు కూటమిలో చేరారు. ఈ నెల 19న ఎంపీపీ ఎన్నిక నిర్వహించడాన్ని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 3 ఎంపీటీసీ సభ్యులు కూటమిలో చేరినట్లు చెప్పారు. మండల పరిషత్ ఇన్ఛార్జ్ అధ్యక్షులు ఈడూరు ఎంపీటీసీ సభ్యులు శంకర నాగేశ్వరరావుతో పాటు ఉనికిలి ఎంపీటీసీ సభ్యులు ముదునూరి దుర్గాభవాని, పాలూరు ఎంపీటీసీ సభ్యులు సిరగడం విష్ణుమూర్తిలు పార్టీలో చేరినట్లు తెలిపారు. గతంలో ఉన్న 7 ఎంపీటీసీ సభ్యులతో కలిసి ఇప్పటి వరకు 10 మంది ఎంపీటీసీ సభ్యుల బలం కూటమికి ఉందన్నారు. మరో 2 రోజుల్లో మరికొందరు ఎంపీటీసీ సభ్యులు కూటమిలో చేరుతారని స్పష్టం చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు తెలియజేయడం జరిగింది. మరలా ఈరోజు ఇన్ఛార్జ్ మండల పరిషత్ అధ్యక్షులు శంకర నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో మరొక 2 ఎంపీటీసీలు ఉనికిలి గ్రామానికి చెందినటువంటి ఎంపీటీసీ ముదునూరి దుర్గాభవాని గారు, అదేవిధంగా పాలూరు గ్రామానికి చెందినటువంటి ఎంపీటీసీ సిరకడం రామలింగ విష్ణుమూర్తి గారు, వీరి 3 కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతూ కూటమికి మద్దతు తెలియజేస్తున్నారు. అలాగే గతంలో ఉన్నటువంటి 7 మంది ఎంపీటీసీలతో కలిపి ఈ 3 కలిపి 10 మంది ఎంపీటీసీల బలం ఈరోజు కూటమికి ఉన్నదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందులో ఈడూరు ఎంపీటీసీగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎంపీపీ గారు శంకర నాగేశ్వరరావు గారు, అలాగే అత్తిలి 2 కోసంపూడి గీతారత్నం గారు జనసేన పార్టీ నుంచి, అత్తిలి 3 బొద్దాల రాంబాబు గారు జనసేన పార్టీ నుంచి, అత్తిలి 4 కొనగల్ల విజయ నిర్మల గారు టీడీపీ పార్టీ నుంచి, బల్లిపాడు ప్రగడ నాగేశ్వరరావు గారు టీడీపీ పార్టీ నుంచి, అదేవిధంగా ఈరోజు కొత్తగా జాయిన్ అవుతున్నటువంటి పాలూరు ఎంపీటీసీ గారు విష్ణుమూర్తి గారు, అలాగే గతంలో కూటమిలో జాయిన్ అయినటువంటి స్కిన్నెరపురం ఎంపీటీసీ గారు పురాకుల లక్ష్మి గారు, తిరుపతిపురం ఎంపీటీసీ, అదేవిధంగా అత్తిలి మండల ఎక్స్ ఎంపీపీ మక్కా సూర్యరావు గారు, ఈరోజు ఉనికిల నుంచి దుర్గాభవాని గారు, వరదాలపాలెం నుంచి గతంలోనే మద్దతు తెలియజేసినటువంటి గుండుమోగుల శ్రీనివాస్ గారు, ఈ 10 మంది కూటమికి మద్దతుగా నిలిచి రేపు మండల పరిషత్ ఎన్నికల్లో వీరందరూ కూడా మద్దతు తెలియజేయడానికి ముందుకు రావడం